ఇవాళ మన స్టూడియోలో మీకు ఎంతో ఇష్టమైన ఒక కొత్త యూట్యూబర్ వచ్చేసారండి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు, తక్కువ టైంలోనే మంచి రీచ్ వచ్చింది. ఎలా తీసుకున్నారు? అది నాకు అర్థం కాలేదు. అర్థం కాలేదనకండి, సబ్స్క్రైబ్ కొట్టిన వాళ్ళు ఎన్నికి వెళ్ళిపోతారు. చాలా సెకలు ఉన్నారా నీలో? మరి మీరు ఏం చదువుకున్నారు? నేను ఎంబీఏ హెచ్ఆర్. ఎంబీఏ హెచ్ఆర్. ఎంతమంది జాబులు తీసేశారు? అంటే ఆర్ యు సింగిల్? లేదు లేదు, మ్యారీడా? తెలుగు వాళ్ళు కాదు, వాళ్ళు తమిళ్ అన్నమాట. తమిళ అబ్బాయిని మీరు అరేంజ్ మ్యారేజ్? నేను నమ్మేటట్లు లేదు ఇది. అంటే ఇప్పుడు మీది చెన్నై వాసమా? అంతే అంతే. సాంబార్ ఫస్ట్ లో అయితే అంత ఇంగ్లీష్ లోనే మాట్లాడుకునేవాళ్ళు. ఈవెన్ గొడవ పెట్టుకోవాలన్నా కూడా ఇంగ్లీష్ లోనే గొడవ పెట్టుకోవాలి. కానీ ఏమైనా తిట్టాలంటే నేటివ్ లాంగ్వేజ్ లో తిడితే నా ఫీల్ మంచిగా ఉంటుంది. అబ్బా సుమీటాక్స్ ఒరిజినాలిటీ వచ్చింది. మరి మీ లైఫ్ జర్నీ రాజమండ్రిలో బిగిన్ అయింది, హైదరాబాద్ వరకు ట్రావెల్ చేయడానికి రీజన్ ఏంటి? మా డాడీకి మా మమ్మీకి ఏమంటే ఐఏఎస్ చేయాలి ఆర్ ఐపీఎస్, ఇలా అందరికి కోవిడ్ రావటం. నాన్నకి ఎఫెక్ట్ అయిందా? అయ్యో ఓకే. ఇంకా స్టేజ్ 3 ఉంటుంది కదా, ఇంకా అంతవరకు వెళ్ళిపోయింది. స్టేజ్ 3 అంటే ఏమన్నా అయ్యే స్టేజ్ కూడా వచ్చింది? అర్జెంటుగా హాస్పిటల్ తీసుకువెళ్ళాలి అంటే ఇంకా నైట్ 1 o'clockకి అంబులెన్స్ వచ్చింది. మా ఇంటికి అంబులెన్స్ రావటం అంటే అదే ఫస్ట్ టైం. నేను నైట్ 1కి అందరూ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏమైందో ఏమైందో అని చెప్పి అసలు అలా ఇప్పుడు చూడలే మా డాడీ. ఇంకా వెంటిలేటర్ పెట్టాలి అన్నారు. ఇంకా వెంటిలేటర్ మీద పెట్టారు. ఒక 15 days అంటే 50-50 ఛాన్సెస్. అది ఇంకా 50-50 ఛాన్సెస్. మేమేం చేయలేము అని మీరు ఇప్పుడు తీసుకొచ్చారేంటి? సరే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునేసరికి నాకు టైం పడుతుంది, ఈ లోపు ఏదో ఒకటి తెచ్చుకోవాలి. సరే అందరూ జాబ్ చేస్తున్నారు కదా, జాబ్ చేసుకుంటూ ఈ వీకెండ్ టైమ్స్లో ఏమైనా చదువుకుందాంలే, అలా ప్రిపేర్ అవుదాంలే, దాన్ని లాంగ్ టర్మ్ గోల్లో పెట్టుకొని ఈ షార్ట్ టైంలో ఏదో ఒకటి తెచ్చుకోవాలి కదా అని అప్లై చేసా జాబ్స్ కి. ఓకే, అలా ఇప్పుడు మీరు ఈ జాబ్ లో ఉన్నా అనమాట. ఓకే, నాన్న కోసం ఇదంతా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మన స్టూడియోలో మీకు ఎంతో ఇష్టమైన ఒక కొత్త యూట్యూబర్ వచ్చేసారండి. బేసిక్గా తన వ్లాగింగ్ సిస్టమ్ కూడా చాలా యూనిక్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్లో ఛానల్ స్టార్ట్ చేస్తే అప్పుడే 1 lakh దగ్గరకు వచ్చేసారనమాట. మరి ఇంతకీ తను ఎవరు, ఏ టైప్ ఆఫ్ కాంటెంట్ చేస్తుంది, అసలు తన గురించి మేము ఏమేమి తెలుసుకోవచ్చు అని మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు కదా. సో వాటన్నిటి గురించే ఈ ఇంటర్వ్యూ నేను మీ ముందరికి తీసుకురాబోతున్నా అండి. తను ఎవరో కాదు, సుమీ టాక్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఆల్రెడీ చూస్తుంటారు. సుమా కంచర్ల గారు రన్ చేస్తున్నారు ఆ ఛానల్ని. మరేంటి తన జర్నీ, ఎందుకు యూట్యూబ్లోకి వచ్చారు, ప్రతి ఒక్క డీటెయిల్ కూడా తను అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రో. చాలా పెద్ద ఇంట్రో ఇచ్చారు. లేదు, జెన్యూన్. ఎందుకంటే కంటెంట్ క్రియేషన్ కి చాలా గట్స్ ఉండాలి. అండ్ మెయిన్ గా ఒక ఫిమేల్ అయినా మేల్ అయినా ఒక వీడియో ముందరికి వచ్చి మాట్లాడాలన్నా సరే నర్వస్ అవుతారు. ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, బట్ అవన్నీ పక్కన పెట్టేసి మీ ఎయిమ్ ని మీరు ఫాలో అవుతున్నారు కదా, అది నాకు బాగా నచ్చింది. ఓకే, సో మొత్తంగా సుమీ టాక్స్ అలియాస్ సుమా కంచర్ల. సో ఏంటి జర్నీ అనేది నాకు క్లియర్ గా చెప్పాలి. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మాది రాజమండ్రి. ఓకే, ఆంధ్ర, ఈస్ట్ గోదావరి. మీకు రాజమండ్రి వాళ్ళందరూ బాగా తెలుసు అండి, బాగా తింటుంటారు, అందుకే ఎక్కువగా ఫుడ్ కంటెంట్ కనిపిస్తుంటుంది. మేబీ అలా కూడా ఉండొచ్చు. ఓకే, మరి అమ్మ నాన్న ఏం చేస్తారు? మా మమ్మీ హౌస్ వైఫ్, డాడీ ఇంకా ఫినాన్స్ అది చేస్తారన్నమాట. డాడీ ఫినాన్స్, బైక్స్ కార్స్ తీసుకొని దాని మీద మనీ ఇవ్వటం, ఇంట్రెస్ట్ కి ఇలా చేస్తారు మా డాడీ. ఇంకా చిన్న చిన్న బిజినెసెస్. సోలో డాటరా? లేదు లేదు, మేము 3 సిస్టర్స్, నేను ఎల్డర్, నాకు ఇంకా 2 యంగర్ సిస్టర్స్ ఉన్నారు. ఓకే, వాళ్ళకి ఒక రూట్ పాత్ చూపిస్తున్నారా, ఎలాంటి కంటెంట్ చేయొచ్చు? లేదు, నాకంట ముందే వాళ్ళు యూట్యూబ్ లో ఉన్నారు, వాళ్ళు నేను స్టార్ట్ చేశా. అంత మంచి యూట్యూబర్స్ మాకు కనిపించలా? మా చెల్లి వాళ్ళే ఇంకా ఫేమస్ నాకంటే. అవునా? నేను వాళ్ళని చూసి మా చెల్లి చెప్పింది నువ్వు కూడా స్టార్ట్ చేయొచ్చు కదా అని అంటే అప్పుడు నాకు స్టార్ట్ చేయాలనిపించింది. ఓకే, ఇంకా అలా నేను స్టార్ట్ చేశా. సో ఏంటి ఇద్దరు ఏమేం చేస్తారు చెప్పొచ్చు కదా చెల్లెళ్ళు? మా చెల్లి ఆలేఖ్య కంచర్ల, తన ఛానల్ గురించి కూడా తెలిసే ఉంటుంది. ఆలేఖ్య కంచర్ల విన్నా. తన రాజమండ్రి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఫుడ్ వీడియోస్ తీస్తారన్నమాట. ఇంకొకరు రమ్య. ఓకే, తను ఏం చేస్తారు? తను ఇంత లైక్ టిక్ టాక్ వీడియోస్ ఆ టైప్ లో చేస్తారు. ఓకే,
సో ఫ్యామిలీ మొత్తం ఏంటంటే కంటెంట్ క్రియేషన్, మీకున్న స్కిల్స్ని, మీ ఇష్టాన్ని చూపిస్తున్నారు సోషల్ మీడియాలో. ఓకే, మరి అమ్మ నాన్న ఏమన్నారా ఏంటి, ఎప్పుడు చూసినా మీరు అందరు సోషల్ మీడియాలో పడ్డారు, ఈ వీడియోస్ చేయడం ఏంటని? నిజానికి చెప్పాలంటే నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు, లేకుంటేనే 1 lakh. నిజంగా నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను చాలా ఇంట్రోవర్ట్ అనమాట, అంత రిజర్వ్డ్గా ఉంటాయి, ఎవరితో ఎక్కువ మాట్లాడను. ఒక లిమిట్ పెట్టుకుంటే ఇంత వీళ్ళతోనే ఉండేదాన్ని అనమాట. ఓకే. సో మా చెల్లి అనేది స్టార్ట్ చేసింది. నేను కూడా జాబ్ రాకముందు వీడియోస్ అవి చూస్తూ ఉంటాం కదా, ఓకే హైదరాబాద్లో ఇలా ఉంటారా, కార్పొరేట్ లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంటుందా, ఓ ఇలా ఉంటుందా అని ఎగ్జైట్మెంట్ నాకు ఉండేదన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే మనం కూడా ఈ ప్లేసెస్ అవన్నీ చూస్తాం, మనలా చూడాలి అనుకునే వాళ్ళకి కూడా ఇలా చూపించితే ఎలా ఉంటుందా అని చెప్పి నాకు ఐడియా వచ్చింది. మా చెల్లితో చెప్పా, ఓకే చెయ్యి మంచిగా ఉంటుంది అని అంటే ఇంకా అలా స్టార్ట్ చేశాను. ఓకే, మరి మీరు ఏం చదువుకున్నారు? నేను ఎంబీఏ హెచ్ఆర్. ఎంబీఏ హెచ్ఆర్, ఎంతమంది జాబులు తీసేశారు? ఏది ఇప్పుడు నా పొజిషన్ ఎంబీఏ కాదు, ఆటో రిలేటెడ్ కాదు, నేను వేరే. ఓకే, సో మరి ఏంటి మీ డిజిగ్నేషన్, అంటే ఏం చేస్తారు? సాఫ్ట్వేరా? సాఫ్ట్వేర్ కాదు, నాన్ ఐటీ, హెల్త్ కేర్ రిలేటెడ్ అన్నమాట. ఓకే, అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే వేరే జాబ్, ఏ కైండ్ ఆఫ్. ఓకే, మరి అంటే ఇంటెలిజెంటేనా మీరు ఫస్ట్ నుంచి? బాగా చదువుతారు కదా? బాగానే చదువు. అదే ఇంట్రోవర్ట్స్ బాగా చదువుతారు, అంటే నేను తప్ప అందరూ బాగా చదువుతారు. ఓకే, మరి మీ లైఫ్ జర్నీ రాజమండ్రిలో బిగిన్ అయింది, హైదరాబాద్ వరకు ట్రావెల్ చేయడానికి రీజన్ ఏంటి? నాకు అసలు రాజమండ్రి అనేది కంఫర్ట్ ప్లేస్ అనమాట. ప్రతి ఒక్కరికి నా సొంత ఊరు అంటే ఎవరికైనా కంఫర్ట్ ప్లేసే. అసలు అక్కడి నుంచి వదిలి రావటం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇన్ఫాక్ట్ మ్యారేజ్ చేసుకున్నా కూడా రాజమండ్రిలో ఉన్న పర్సన్నే చేసుకుందాం అని అలా ఉండేది. ఇంకా సిచ్యువేషన్స్ వల్ల హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ఓకే, సిచ్యువేషన్స్ వల్ల ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీరు చూసారు? అంటే మా డాడీకి మా మమ్మీకి ఏమంటే ఐఏఎస్ చేయాలి, ఎవరు ఐపీఎస్ ఇలా చేయాలి అనేది వాళ్ళ గోల్ ఉండేదన్నమాట. మా పిల్లల్లో ఎవరినైనా చేయాలి, నేను కొంచెం బాగా చదువుతా, మా చెల్లి అందరితో కంపేర్ చేసుకుంటే. సో ఈమైతే కొంచెం మంచిగా చదువుతుంది అని చెప్పి మా డాడీ డిగ్రీ అయిపోయిన వెంటనే ఇక్కడ కోచింగ్ అని చెప్పి పంపించారనమాట హైదరాబాద్ లో. ఓకే, అంటే గవర్నమెంట్ జాబ్ కోసం సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఉంటుంది ఇక్కడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీకు ఐడియా? అక్కడ అన్ని అవే, మొత్తం అన్ని అవే అకాడమీస్ ఉంటాయి. ఇంకా అందులో జాయిన్ చేయించారు నన్ను కోచింగ్స్. నాకు ఇష్టమే, చదువుకోవడం ఇష్టమే, కానీ ఇంత హైదరాబాద్ వచ్చి చదవడం అంత నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. రాజమండ్రిలో కూడా ఉన్నాయి, కానీ రాజమండ్రి కంటే హైదరాబాద్ ఫ్యాకల్టీ మంచిగా ఉంటది అని చెప్పి అలా పంపించారు. రావటం అయితే వచ్చాను, కానీ ఇష్టంతో వచ్చారా? ఇష్టంతో అయితే రాలేదు, టెన్షన్ తో వచ్చా. ఎందుకంటే ఎప్పుడు మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా కూడా 1 day 2 day కూడా ఉండేదాన్ని కాదు. నేను ఇంట్లో వాళ్ళని వదిలి వెళ్ళడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు నాకు. ఇంకా అలా వెళ్ళాల్సి వచ్చింది. ఎప్పుడెప్పుడు కోర్స్ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు బుక్స్ అన్ని తీసుకొని ఇంటికి వచ్చేద్దామా, ఇంట్లో చదువుదామా అని ఉండేది. ఇంకేదో అలా 6 months ఓపిక పట్టి అక్కడ ఉండి చదువుకొని ఇంకా ఇంటికి వచ్చాను అనమాట. ఇంటికి వచ్చి ఇంకా సరే బాగా చదువుదాం, ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని సెటిల్ అవుదాం మంచిగా అని ఇలా అనుకున్నా. ఈ లోపు కోవిడ్ అది వచ్చింది. డాడీకి ఏమో హెల్త్ సిచ్యువేషన్ అది మంచిగా లేదు. కోవిడ్ అందరికి కోవిడ్ రావటం, నాన్నకి ఎఫెక్ట్ అయిందా? అయ్యో, ఓకే. ఇంకా స్టేజ్ 3 ఉంటది కదా, ఇంకా అంతవరకు వెళ్ళిపోయింది. స్టేజ్ 3 అంటే ఏమన్నా అయ్యే స్టేజ్ కూడా వచ్చింది. అది ఇంకా లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్, గ్యారంటీ ఇవ్వలేము అన్నంతలా అయిపోయింది. అంటే అప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ చేపిస్తున్నాం అనమాట మేము. అక్కడ డబ్బులు పెట్టాలి, ఇల్లు కన్స్ట్రక్షన్ చేపిస్తుంటే ఆయన మాట్లాడాల్సి వస్తుంది కదా, ఇలా కాంట్రాక్టర్స్ తో, టైల్స్ వేసే వాళ్ళతో, పెయింటర్స్ తో వీళ్ళతో మాట్లాడాల్సి. మరి ఎలా ఎఫెక్ట్ అయిందో తెలీదు, ఎఫెక్ట్ అయింది కోవిడ్. అప్పుడు మేము అసలు కోవిడ్ అనుకోలేదు, ఎందుకంటే ఎప్పుడు చూసినా మాస్క్ పెట్టుకుంటారు, శానిటైజ్ చేసుకుంటారు. ఏమనుకున్నా వేరే ఏమన్నా ఫీవర్ అంటే డాడీకి కొంచెం బీపీ షుగర్ అవి ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏమన్నా ఇలా ఎఫెక్ట్ అయిపోయారా అని అనుకుని అన్ని టెస్ట్ చేయించాం. ఈవెన్ జాండిస్ టెస్ట్ కూడా చేయించాం, కోవిడ్ టెస్ట్ తప్ప. అయితే ఇంటికి వస్తారు కదా, ఒకసారి ఎందుకన్నా మంచిది నా దగ్గర ర్యాపిడ్ కిట్ ఉంది, ఒకసారి దాంతో టెస్ట్ చేద్దాం అని చెప్పి చూసారనమాట. దాంతో టెస్ట్ చేసి మీ దగ్గర ఉన్న కిట్ తో నేను కదా, అంటే డాక్టర్ ఇంటికి వస్తారు కదా, చూసారన్నమాట. చూస్తే కోవిడ్ అని తెలిసింది. అయ్యో కోవిడ్ అండి మనం చూసుకోలేదు, ఇప్పుడు ఏదో నార్మల్ బీపీ షుగర్ ఏమైనా హెల్త్ ఇష్యూ అనుకున్నాం కానీ ఇలా అనుకోలేదు అని అంటే, సరే ఒకసారి స్కాన్ తీసి చూపించండి. ఇక్కడ స్కాన్ తీసారనమాట లంగ్స్ కి. స్కాన్ తీసి చూద్దాము ఇది ఏ లెవెల్లో ఉందో, కొంచెం నార్మల్గా ఉందా, సివియర్గా ఉందా అని చూద్దామంటే స్కాన్ తీసి చూసాము. విత్ ఇన్ 1 hour లో స్కాన్ వచ్చింది అనమాట రిపోర్ట్. లంగ్స్ అంతా ఇన్ఫెక్ట్ అయిపోయింది, థ్రోట్ వరకు వచ్చేసింది, ఇంకా చాలా సీరియస్. ఇంక ఇంట్లో ఉంటే కష్టం, అర్జెంటుగా హాస్పిటల్ తీసుకువెళ్ళాలి అంటే ఇంకా నైట్ 1 o'clockకి అంబులెన్స్ వచ్చింది. మా ఇంటికి అంబులెన్స్ రావటం అంటే అదే ఫస్ట్ టైం. నేను నైట్ 1 o'clock అందరూ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏమైందో అని చెప్పి అసలు అలా ఇప్పుడు చూడలే మా డాడీని. అంత అలా ఎప్పుడు కొంచెం మంచిగా ఏమంటారు రికవర్ అయ్యి బాగా హ్యాపీగా ఉంటారు. హెల్త్ ఉన్న ఇలా పడుకొని ఉండటం
ఇలా ఎప్పుడు సాడ్గా చూడలేదు. ఒక్కటేసారి అలాగా బెడ్ మీద అలా పడిపోయి చూసేసరికి చాలా టెన్షన్ అనిపించింది నాకు. అదే ఫస్ట్ టైం ఇంటికి ఇంకా అంబులెన్స్ వచ్చింది, ఇంకా తీసుకువెళ్ళారు అనమాట. ఇక హాస్పిటల్కి తీసుకువెళ్ళగానే ఫస్ట్ ఆక్సిజన్ మాస్క్ ఉంటుంది కదా, అది పెట్టారు. అది పెడుతున్నా ఇంక ఊపిరి తీసుకోవడానికి అవ్వట్లేదు. ఇంకా అవ్వకపోతుంటే ఇంకా వెంటిలేటర్ పెట్టాలి అన్నారు. ఇంకా వెంటిలేటర్ మీద పెట్టారు. ఒక 15 days అంటే 50-50 ఛాన్సెస్. మేమేం చేయలేము అని, మీరు ఇప్పుడు తీసుకొచ్చారేంటి, ఇంకా ఒక్క 1 hour లేట్ అయ్యి ఉంటే ఇంక అంతే అయిపోయేది అని చెప్పేసారు ఇంకా ఫేస్ మీద డాక్టర్స్ అయితే. అది వాళ్ళకి అలా ఏం అనిపించింది, వాళ్ళకి సెంటిమెంట్స్ ఉండవు కానీ మనకైతే చాలా బాగా అనిపించింది. మా మమ్మీ ఏమో ఇంకా 3 ఆడపిల్లలు ఉన్నారు, ఏంటి ఇలా ఇంట్లో ఎవరు చూసిన మగారు అంటేనే లేరు అని ఇంకా మా మమ్మీకి కూడా చాలా భయం వేసింది. ఇంకా అందరం అయితే ఇంకా ఫుల్ పానిక్ అయిపోయాం. అదే నా లైఫ్లో ఒక మర్చిపోలేని సిచ్యువేషన్ అంటే అదే. బట్ మీరు ఒక ఆడపిల్లగా అంటే ఇంటికి పెద్ద కూతురు మీరే, అండ్ ప్రతి అమ్మాయి కూడా నాన్నతో ఒక మంచి అనుబంధం ఉంటుంది కదా, మరి నాన్న అలాంటి ఒక పొజిషన్ లో చూస్తుంటే ఎలా అర్థమయ్యేది మీకు? ఏం చేయాలి, ఏంటి సిచ్యువేషన్? అది ఏం చేయాలో తెలీదు. అప్పుడు అనిపించింది ఒక అన్నయ్య ఉంటే బాగుండేది అని. ఎందుకంటే హాస్పిటల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి హాస్పిటల్కి క్యారేజీలు తీసుకువెళ్ళటం, ఇవన్నీ చేసేటప్పుడు చాలా బాధ అనిపించేది. ఒక ఇంట్లో సపోర్ట్ ఉండాలి, బ్రదర్ ఉండాలి ఖచ్చితంగా ఒకరికి అని ఆ టైంలో అయితే నాకు బాగా అనిపించింది. సో ఇంకా డాడీకి సిచ్యువేషన్ ఇంకా అలా హెల్త్ ఇలా అయ్యింది. ఇంకా రికవర్ అవ్వడానికి టైం పట్టింది. మోస్ట్లీ మాకున్న మనీ అంతా ఇంటి మీద పెట్టేసాం. ఇంకా ఏమైతే మనీ ఉన్నాయో అంతా డాడీ హాస్పిటల్కి ఇలా పెట్టేసాం. సో కొంచెం ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కొంచెం అలా అలా ఉండటం వల్ల సరే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునేసరికి నాకు టైం పడుతుంది, ఈ లోపు ఏదో ఒకటి తెచ్చుకోవాలి. సరే అందరూ జాబ్ చేస్తున్నారు కదా, జాబ్ చేసుకుంటూ ఈ వీకెండ్ టైమ్స్లో ఏమైనా చదువుకుందాంలే, అలా ప్రిపేర్ అవుదాంలే, దాన్ని లాంగ్ టర్మ్ గోల్లో పెట్టుకొని ఈ షార్ట్ టైంలో ఏదో ఒకటి తెచ్చుకోవాలి కదా అని అప్లై చేసా జాబ్స్కి. అలా ఇప్పుడు ఈ జాబ్లో ఉన్నా అనమాట. నాన్న కోసం ఇదంతా. ఇది కూడా ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఫస్ట్ ఈ ఆపర్చునిటీ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నేను యాక్సెప్ట్ చేశా. సరే వర్క్ ఫ్రమ్ హోమ్ మంచిగానే ఉంటుందిలే, ఇంకా మనకి చాలా టైం దొరుకుతుంది, చదువుకోవచ్చు అని అనుకున్నా. కానీ ఏమో నా లక్ మంచిగా లేదు. జాయిన్ అయిన 3 monthsకే ఆఫీస్కి వచ్చేయాలి, క్లయింట్ రిక్వైర్మెంట్, ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్కి ఆఫీస్కి రావాలి అంటే ఇంకా ఆఫీస్కి రావాల్సి వచ్చింది అనమాట. అలా హైదరాబాద్ వచ్చి 2 years అయ్యింది. 2 years. బట్ వన్ థింగ్ అంటే మీకు నిజంగా నాన్నకు అలా జొరకేంటే ఈరోజు మిమ్మల్ని ఒక మంచి గవర్నమెంట్ జాబ్ లో చూసేవాళ్ళమా? చూసి ఉండొచ్చు. ఎందుకంటే అది గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలంటే డెడికేటెడ్ గా కూర్చొని చదవాలి, ఇంకేమి డిస్ట్రాక్షన్స్ లేకుండా. బట్ మీలో స్కిల్స్ ఉన్నాయని మీరే నమ్ముతున్నారు. ఇప్పుడు కూడా నాకు ఏమంటారు ప్రిపేర్ అవ్వాలి అనే ఉంది. ఇంకా ఖాళీ టైమ్స్లో ఖాళీ దొరుకుతూ ఉంటే చదువుకుంటా ఉంటా అనమాట. బట్ ఎప్పుడైతే మీరు గవర్నమెంట్ జాబ్ నుంచి వదులుకొని మీ అంటే నాన్న కోసం కానీ ఇట్లాంటి డెసిషన్స్ తీసుకొని జాబ్ చేస్తుంటారు కదా, కొంచెం ఏడుస్తుంటారే ఏమన్నా, అరే నేను ఇది చేయలేకపోయాను ఎందుకుంటే చాలా బాధగా ఉంటుంది. మీలా ఎంతో మంది ఉంటారు కదా, అనుకునే చేయలేక ఫ్యామిలీ కోసం కొన్నిసార్లు ఇంకా గివ్ అప్ ఇచ్చేసే వాళ్ళు ఉంటారు కదా. బట్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కనిపిస్తుంది, అదే కనిపించినప్పుడల్లా చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అలా స్టేటస్ పెడతారు కదా, నాకు ఇందులో మంచిగా ర్యాంక్ వచ్చిందని జాబ్ తెచ్చుకున్నా, ఆర్ వాళ్ళ హస్బెండ్స్కి వచ్చింది అని చెప్పిన, అయ్యో నాకు కూడా ఇది వచ్చి మంచిగా ఉండేది, నేను ఇలా లైఫ్లో జరగకపోయింటే నేను కూడా బాగా చదువుకుని ఏదో ఒక జాబ్లో సెటిల్ అయ్యేదాన్ని అని నాకు అనిపించేది. కానీ సరే అది లేదు, అది లేకపోతే ఇందులో అయినా నేను మంచిగానే హ్యాపీగానే ఉన్నా. ఇప్పుడు ప్రెసెంట్ ఈ జాబ్ లో కూడా హ్యాపీగా ఉన్నా. గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా అనేది కాదు, ఎక్కడైనా కానీ మనకి వర్క్ ఏమంటారు ప్రెషర్ లేకుండా ఉంటే. సో ఇప్పుడు ప్రెషర్ లేదు, అంతా బాగానే ఉంది. మరి యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశారు? మరి అంటే లైక్ చెల్లెల్లో చూస్తున్నారు, ఇక్కడ వర్క్ ఇదంతా అర్థం కావాలి కదా, బిట్వీన్ యూట్యూబ్ మళ్ళీ స్టార్ట్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎన్విరాన్మెంట్, ఈ కల్చర్, ఈ హాస్టల్ లైఫ్ ఇదంతా అలవాటు అవడానికి నాకు ఖచ్చితంగా చెప్పాలంటే 1.5 year పట్టింది. 1.5 year పట్టింది. ఎందుకంటే హాస్టల్లో ఎప్పుడు లేను నేను. అప్పుడు చెప్పాను కదా కోచింగ్ వచ్చానని చెప్పి 6 months ఉన్నా అంతే. ఇంకా హాస్టల్ లైఫ్ నాకు తెలియదు, ఎప్పుడు ఇంట్లోనే ఉండటం అది అలవాటు. తర్వాత నాది నైట్ షిఫ్ట్ అనమాట. నా జాబ్ నైట్ షిఫ్ట్. సో డే అప్పుడు హాస్టల్లో ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళంతా ఆఫీస్కి వెళ్ళిపోతారు. నేను వచ్చే టైంకి వాళ్ళు పడుకొని ఉంటారు, ఇంకెవరితో ఇంటరాక్షన్ కూడా ఉండదు. సో ఇదంతా సెట్ అయ్యి నా ఆఫీస్లో నా వర్క్ అర్థం చేసుకునేసరికి ఇదంతా 1.5 year పట్టింది. ఈలోపు మా చెల్లి స్టార్ట్ చేసింది అనమాట. తన రాజమండ్రిలో ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం, ఫుడ్ వీడియోస్ ఇవన్నీ చేయడం అది స్టార్ట్ చేసింది. తను చెప్పింది అనమాట, నువ్వు కూడా స్టార్ట్ చేయొచ్చు కదా, నువ్వు కూడా మీ ఫ్రెండ్స్తో అక్కడికి ఇక్కడికి వెళ్తావు కదా, జూ అను ఇక్కడ ప్లేసెస్ చార్మినార్ అని వెళ్తావు కదా, నువ్వు కూడా చేయొచ్చు కదా,
ఎవరైతే రాజమండ్రిలో ఉన్నారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఓకే హైదరాబాద్లో ప్లేసెస్ ఇలా ఉంటాయి అని. సరే అయితే నాకు కూడా చేద్దాము అని అనిపించి ఇంకా అలా స్టార్ట్ చేశాను. అంతే ఫస్ట్ అయితే అంత రీచ్ వెళ్ళలేదు ఒకటి. బట్ ఒక క్వశ్చన్ ఉంది నా దగ్గర. ఇంట్రోవర్ట్ అని చెప్పారు కదా, మరి ఇంట్రోవర్ట్ ఉన్న అమ్మాయి ఇక్కడికి వస్తే ఎక్స్ట్రోవర్ట్ అవ్వాలి అండ్ చాలా మంది జడ్జిమెంట్స్ కూడా తీసుకోవాలి, మరి రెడీ అయ్యారా? అదే ఫస్ట్ కొంచెం భయం వేసింది. కమెంట్స్ అన్నీ వస్తాయి కదా, ఎక్కడైతే పాజిటివిటీ ఉంటుందో ఆబ్వియస్లీ నెగిటివిటీ కూడా ఉంటుంది, అది యాక్సెప్ట్ చేయాలి. అదే కొంచెం భయం వేసింది. మా చెల్లి ఏం చెప్పిందంటే, తన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఛానల్ ఉంది కదా, ఏమన్నా కానీ ఇగ్నోర్ చేయి, డిలీట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, డిలీట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. నీకు అంత బాధగా కలిగించే కమెంట్ ఏదైనా వచ్చిందంటే డిలీట్ చేయి, ఇగ్నోర్ చేయి అంతే. వాళ్ళు ఏం ఫేస్ ఏం కనిపించదు నీకు నెగిటివ్ కమెంట్ పెట్టే వాళ్ళు. సో వాళ్ళు ఏం ఫ్రస్ట్రేషన్లో ఉండి పెడతారు, ఆ టైంకి వాళ్ళు అలా పెడతారు అంతే తప్ప నీ మీద ఏమి కోపంతో నీ మీద ఏమి కసితో ఏం పెట్టరు కదా. నీకు బాధగా అనిపించింది అంటే డిలీట్ చేసేసాయి. ఎన్ని డిలీట్ చేశారు ఈ రోజుకి? చేస్తాను ఒక రోజులో 5-10 అలా. ఓకే, బట్ రాజమండ్రి వాళ్ళ స్లాంగ్ కూడా బాగుంటుంది, భలే మాట్లాడతారు. అవును, నా ఆఫీస్ లో కూడా చాలా మంది వింతగా చూసారు అనమాట. ఫస్ట్ లో ఇలా మాట్లాడుతుంది ఏంటి ఇలా మాట్లాడుతుంది అంటే ఇక్కడ ఫస్ట్ లో చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ తెలంగాణ వచ్చినప్పుడు తెలుగే అందరూ మాట్లాడేది, కానీ ఈ స్లాంగ్ అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టేది. ఏం మాట్లాడుతున్నా ఇంకొకసారి మళ్ళీ రిపీట్ చేయరా అని చెప్పి నేను అడిగేదాన్ని. ఎందుకంటే కొన్ని వర్డ్స్ డిఫరెంట్ గా ఉంటాయి అండ్ మీరు కొంచెం ఫాస్ట్ గా మాట్లాడేస్తారు తెలంగాణ వాళ్ళు అనమాట. ఏం మాట్లాడుతున్నారో త్వరగా గ్రాస్ప్ చేయడానికి అర్థమయ్యేది కదా, ఇంకొకసారి రిపీట్ చేస్తారా ఏమనుకోకుండా అని చెప్పి అనేదాన్ని. అలా అర్థం చేసుకోవడానికి కూడా ఒక నెల పట్టింది తెలంగాణ స్లాంగ్. ఓకే, ఇక్కడికి వచ్చి ఇదంతా అర్థం అవడానికి. ఓకే, మరి యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కంటెంట్ మెయిన్, అంటే కంటెంట్ వల్లనే మీకు మనీ రావచ్చు, వ్యూస్ రావచ్చు, ఫేమ్ రావచ్చు. కంటెంట్ సరిగ్గా సెలెక్ట్ చేసుకోకుంటే మీ ఎఫర్ట్స్ వేస్ట్ అవుతాయి, టైం కూడా వేస్ట్ అవుతుంది. మరి ఏ కంటెంట్ తీసుకోవాలని అనుకున్నారు? నేను ఎక్స్ప్లోరింగ్ మీదే చేద్దాం అనుకున్నా, ప్లేసెస్, అక్కడ ఉండే కల్చర్, ఆ ఫుడ్ అది. కానీ మెయిన్ ఫోకస్ ఏమైపోయిందంటే ఫుడ్ మీదకి వెళ్ళిపోయింది. ఫుడ్ మీద ఏంటి? రాజమండ్రిలో అంటే ఫుడ్ బాగా తింటారా? అవును, అంతే కదా. ఆ రాజమండ్రి ఆ గోదావరి సైడ్ అందరూ అంటే ఫుడ్ అంటే బాగా ఇష్టపడతారు. పెళ్లిళ్ళలో మీరు వచ్చి చూడాలి ఒకసారి, గోదావరి అల్లుడికి ఇట్లా పెడతారు బంతి భోజనాలు, ఒక 200 రకాల భోజనాలు పెడతారు. ఇంకా ఆబ్వియస్లీ అందరూ ఫుడీసే ఉంటారు సైడ్. ఇంకా కంటెంట్ చిన్నగా ఎక్స్ప్లోరింగ్ నుంచి ఫుడ్ వైపు వెళ్ళిపోయింది అనమాట. ఓకే, సో అది చేసుకుంటా, ఇది కూడా చేసుకుంటా, ఏది వీలైతే అది అలా. మరి ఇప్పుడు కంటెంట్ చేస్తుంటారు కదా, కొన్నిసార్లు నేను కొన్ని కమెంట్ చూస్తుంటాను, ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడట్లేదు, బాబా ఫాస్ట్గా మాట్లాడుతున్నావు, స్లోగా మాట్లాడుతున్నారు, నీ లాంగ్వేజ్ అర్థం కావట్లేదు, వీటికి హర్ట్ అయ్యారా స్టార్టింగ్ లో? వాటికి ఏం హర్ట్ అవ్వలేదు, కానీ స్లాంగ్ గురించి చాలా మంది ఏమంటారంటే నీకు వ్యూస్ రావటం కోసం ఫేక్ గా మాట్లాడుతున్నావా అని. ఓ మై గాడ్, ఇది ఫేక్ గా మాట్లాడితే ఒకసారి 2 మాట్లాడితే తెలిసిద్ది, 3సారి మనం ఎంత ఫేక్ చేసినా దొరికిపోతాం కదా. ఫేక్ గా మాట్లాడడం ఏం లేదు, నా పుట్టి పెరిగిందంతా అక్కడే, అదే వస్తుంది. ఇక్కడ హైదరాబాద్ వచ్చినా కూడా నాకు ఈ స్లాంగ్ రాదు, ఎక్కడైతే పుట్టామో అదే స్లాంగ్ వస్తుంది. ఒకవేళ నేను తెలంగాణ స్లాంగ్ మాట్లాడదామన్నా, ఫేక్ చేద్దామన్నా కూడా ఫేక్ అని తెలిసిపోద్ది. ఓకే, అంటే కొంతమందికి నా స్లాంగ్ చూడడానికి వెటకారంగా ఉండొచ్చు, కొంతమందికి ఏంటి డిఫరెంట్ గా మాట్లాడుతుంది అని అనిపించచ్చు, అంతే. ఏదైనా ఒరిజినాలిటీ అంతే. అవును, అమ్మ నాన్న ఏమంటారు వీడియోస్ చూసి? ఏమంటారు, మంచిగా ఉన్నాయి అని అంటారు. ఏం టిప్స్ ఇవ్వరా, సుమి దిష్టి తగులుతా సుమి నీకు అని? అలా ఏం. ఓకే, బట్ మీ పేరు ఇప్పుడు మాకు తెలిసింది వేరు, బట్ ఇక్కడ సుమి అని ఎందుకు పెట్టారు? అంటే మా డాడీ మా మమ్మీ ఇంట్లో సుమి అని పిలుస్తారు అనమాట, ముద్దుగా పిలుస్తారు. ఇంకా అదే పెట్టేసాను అనమాట ఛానల్ కి. ఎందుకు నేమ్ కంటే ఇలా ముద్దు పేరు పెట్టి మంచిగా పెడితే బాగుంటది అని చెప్పి నేను ఇంకా అలా సుమి టాక్స్ అని చెప్పి పెట్టాను అనమాట. ఓకే, మరి ఈ లైఫ్ ఇలా ఉంది, మరి మీ పర్సనల్ లైఫ్ ఏంటి? పర్సనల్ లైఫ్ అంటే చెప్పాను కదా, అంటే ఆర్ యు సింగిల్? లేదు, మ్యారేజ్ అయింది. సబ్స్క్రైబర్స్ అందరికి చాలా మందికి తెలుసు. అదే తెలుసు, జస్ట్ వాళ్ళ కోసం, మా వాళ్ళు ఎవరైనా చూస్తున్న ఒక ఐడియా కోసం. ఏంటి అర్లీ మ్యారేజా? అర్లీ మ్యారేజ్ ఏం లేదు, నాకు 25 years అయింది, కరెక్ట్ ఏజ్ లోనే అయింది అని అనుకుంటున్నా. ఏంటి లవ్ అరేంజా? అరేంజ్ మ్యారేజ్. ఏంటి మీకు ప్రపోజ్ చేసిన వాళ్ళే రాలేదు ఇంతవరకు? వచ్చా అంటే ప్రపోజ్ ఇష్టం లేదంటారు. ప్రపోజ్ చేయడం అంటే దగ్గరగా వచ్చి ఎవరేం చేయలేదు, మరి దగ్గరకు వచ్చి ఇలా అని ఎవరు వచ్చి ఏం అప్రోచ్ అవ్వాలి, చూస్తారు కదా మామూలుగా కాలేజ్ లో ఉన్నప్పుడు అలా, అంతే. అంత దగ్గర. పైగా ఏంటంటే మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, మా డాడీకి అబ్బాయిలు లేరు, 3 అమ్మాయిలు కదా. మా డాడీ చిన్నప్పుడు అంటే మా డాడీ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఏరియాలో ఒక ఆమె చేతక్ బైక్స్ ఉంటాయి, మీకు
అది బాయ్స్ కూడా నడపలేకపోయేవారంట. అలాంటిది ఒక లేడీ నడిపేవారంట. ఆమె చాలా వింతగా అంటే ఒక హీరో లాగా అలా చూసేవారంట. నాకు కూడా రేపు కూతురు పుడితే ఆమెకు కూడా ఇలాగే నేర్పించాలి అని చెప్పి మా డాడీ నాకు బైక్ నేర్పించారు. బైక్ నాకు రాయల్ ఎన్ఫీల్డ్ కూడా నాకు నడపడం వచ్చు. ఓ మై గాడ్, అర్జున్ రెడ్డి అలా ఏం లేదు, మా డాడీ నేర్చుకున్నా అంతే. డాడీ చెప్పారు నేర్చుకున్నారు, కానీ ఎక్కిచ్చేది మా మీదనే కదా. అలా ఎవరి మీద ఏం యాక్సిడెంట్స్ చేయలేదు, వెనక డాడీ ఉంటారు. సో అలా కాలేజ్కి వెళ్ళినప్పుడు మా డాడీ వెనకాల ఉండడం, నన్ను నడపడం అలా. సో బాయ్స్ ఎవరు అంతేం మాట్లాడేవారు నాతో కాదు. అంతేలే, టామ్ గర్ల్ అనుకుంటారు. టామ్ గర్ల్ అని కాదు, నేను కూడా కొంచెం కోపంగా ఏమి ఉండేదని కన్నా ఫేసే అలా ఉండేది అనమాట. ఏమో బైక్ వేసుకొని వస్తుంది, వాళ్ళ డాడీని ఎక్కించుకొని వస్తుంది, ఏమన్నా అయితే ఏమన్నా గొడవలు అయిపోతే ఏమని చెప్పి అంత దగ్గరికి వచ్చి ఎవరు అంతగా మాట్లాడేవారు కాదు. మరి ఏంటి మ్యారేజ్ స్టోరీ? మ్యారేజ్ స్టోరీ అంటే నార్మల్ గా వాళ్ళు ఇక్కడ మన ఆంధ్ర వాళ్ళు, సారీ మన తెలుగు వాళ్ళు కాదు, వాళ్ళు తమిళ్ అనమాట. తమిళియన్స్ వాళ్ళు. తమిళ అబ్బాయిని మీరు అరేంజ్ మ్యారేజ్? నేను నమ్మేటట్లు లేదు ఇది. లేదంటే వాళ్ళ మమ్మీ ఉంటారు కదా, వాళ్ళు భద్రాచలం సైడ్ అనమాట. వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారంట అక్కడికి, వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయారు. వాళ్ళ మదర్ ని తమిళియన్ కి ఇచ్చి పెళ్లి చేశారు అనమాట. ఇంకా వాళ్ళు ఇంకా అక్కడే సెటిల్డ్. ఇంకా వాళ్ళందరికీ తమిళ లాంగ్వేజే. అంటే ఇప్పుడు మీది చెన్నై వాసమా? అంతే సాంబార్. సుమి ఎక్కడన్నా ఫుడ్ బ్లాగ్ చూస్తే గులాబ్ జాములు, చికెన్, మటన్ ఇవి బాగా తింటారు. కట్ చేస్తే చెన్నై వాసం సాంబార్. ఫీల్ అవుతుంటారా? అవుతూ ఉంటా. నేను అసలు ఏమనుకున్నా, చేసుకుంటే రాజమండ్రి వాళ్ళనే చేసుకుందాం అనుకున్నా. ఒకటి అనుకుంటాం, లైఫ్ ఇంకోటి డిసైడ్ చేసేది. ఎక్కడ ఆంధ్ర, ఎక్కడ చెన్నై. అదే అసలు అన్ఎక్స్పెక్టెడ్. ఆంధ్రాలో పుట్టి చెన్నైలో పెళ్లి చేసుకున్నారంటే ఫస్ట్ థింగ్ లవ్ మ్యారేజ్ అంటారు. సో మీ హస్బెండ్ గురించి ఏం చెప్తారు? మా హస్బెండ్ అంటే ఒక కామ్ గోయింగ్ పర్సన్ అనమాట. చాలా క్వైట్ గా ఉండదు. తను కూడా ఇంట్రోవర్టే. తను కూడా ఎవరితో మాట్లాడరు. అందుకే ఇద్దరికి మంచిగా సెట్ అయినట్టు. అంటే ఇద్దరు మాట్లాడుకోరా? ఇద్దరు మోస్ట్లీ అంటే కొంచెం ఏదన్నా పని ఉంటే మాట్లాడుకుంటారు, లేదంటే కామ్గా ఉంటారు. మేమిద్దరం ఉన్నప్పుడు మాట్లాడుకుంటాం అంతే. చుట్టూ ఎవరైనా ఉంటే మాత్రం సైలెంట్ సైలెన్స్. ఆడియన్స్ వచ్చారు, క్వైట్ గా ఉంటాం. అంటే లైక్ ప్రతి ఒక్క అమ్మాయి కూడా అంటే పెళ్లి చేసుకునే ముందు చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా. మరి మీ హస్బెండ్ కి మీరు ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటి? అంటే ఈ పెళ్లి ఫిక్స్ అయ్యి మ్యారేజ్ జరుగుతుంది, ఆ టైం వరకు నువ్వు కరెక్టేనా ఇప్పుడు పెళ్లి చేసుకోవటం అని ఒక క్వశ్చన్ ఉంటది ప్రతి అమ్మాయికి. ఒక ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోవటం, ఇంకా కంప్లీట్ గా లైఫే చేంజ్ అయిపోతుంది. ఒక ఇంటి పేరు నుంచి ఇంకో ఇంటి పేరే మారిపోతుంది. ఇదంతా అసలు ఫస్ట్ ఓకే, అంతా ఓకే అనుకున్నా, కరెక్ట్ గా మ్యారేజ్ కి ఇంకా 2 days ఉందండి, ఇప్పుడు మ్యారేజ్ అవసరమా ఏంటి, ఇంత టెన్షన్ వచ్చిందా. అక్కడికి తాళి కట్టించుకున్నప్పుడు కూడా అదే టెన్షన్. అవునా? భయంగా అనిపించింది. సరే వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా అంతా సెట్. ఓకే, బట్ మీరు ఒక మాట అన్నారు కదా, ఒక ఇంటి నుంచి ఒక అమ్మాయి ఇంకొక ఇంటికి వెళ్తుంది. ఇక్కడ 3 కూతుర్లు కాబట్టి నాన్న చాలా గారభంగా ముగ్గురిని పెంచింటాడు, ఇష్టంగానే మీరు అన్ని చూసుకుంటారు ఇంటి దగ్గర. మరి ఆ ఇంట్లో ఎలా ఉన్నారు? ఆ ఇంట్లో కూడా అంత మంచిగా. అంటే తమిళ్ కదా? వాళ్ళు తమిళ్, నాకు తమిళ్ రాదు, వాళ్ళకి తెలుగు రాదు, ఏం అర్థం అవ్వదు. సాపడి అంటారు అంతే అంతే. ఓకే, బట్ అక్కడ చుట్టుపక్కల ఉన్న అంటే తమిళనాడుకి వెళ్ళారు, చెన్నైలో ఉంటారు, ఇంట్లో అత్తమామ వాళ్ళకంటే కొంచెం తెలుగు అన్న రావచ్చు, తెలుగు కోడలు కాబట్టి. బట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అస్సలకే రాదు. ఏం మాట్లాడతారు? ఇంటికి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. అమ్మాయి లక్షణంగా ఉందన్నా అని మీకు అర్థం కాదు. వాళ్ళు ఒకవేళ తిట్టినా పొగిడినా కూడా నవ్వటమే అంతే. ఏమో నాకు అర్థం కాదు వాళ్ళు తిడుతున్నారో పొగుడుతున్నారో. వెళ్ళి అదేంటో ట్రాన్స్లేట్ చేసి చెప్పవా అంటే తన అందరి ముందు చెప్పడం. అవునా? ఇంకేం సరే నవ్వుతా ఉంటాను. హస్బెండ్ కి వచ్చా తెలుగు? తనకి తెలుగు వచ్చు, తన ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నారు అనమాట. ఇక్కడికి ఇప్పుడు పెళ్లి అయ్యాక ఇక్కడికి వచ్చారనమాట. తను పెళ్లి టైంలో రాదు? రాదు. అంటే చాలా లైట్ గా వచ్చు తనకి. లైట్ గా? అసలు ఎట్లా ఒప్పుకున్నారు మీరు మరి? ఇంకా అలా ఒప్పుకున్నా. ఏదో తెలుగు వాళ్ళు కాదు, తెలుగు రాదు, ఎట్లా అసలు? అంటే ఎలా చెప్పాలి, ఇది కూడా ఒక యూనిక్ కంటెంట్ అంటారా? మేబీ, బట్ అనుకుంటాం రాసి పెట్టుంది అంతే. అంతేలే, పెళ్లి వచ్చినా కక్కొచ్చినా ఆగదు, ఎమ్మడైపోతుంది అంటారు. ఓకే, మరి ఎండ్ ఆఫ్ ద డే హస్బెండ్ ఎట్లా చూసుకుంటారు? మరి తెలుగు రాదు, చిన్న చిట్ చాట్స్ ఉన్నా అని, చిన్న ఫైట్స్ ఉన్నా అని ఎట్లా చేస్తున్నారు? ఫస్ట్ లో అయితే అంత ఇంగ్లీష్ లోనే మాట్లాడుకునేవాళ్ళు. ఈవెన్ గొడవ పెట్టుకోవాలన్నా కూడా ఇంగ్లీష్ లోనే గొడవ పెట్టుకోవాలి. కానీ ఏమైనా తిట్టాలంటే నేటివ్ లాంగ్వేజ్ లో తిడితే నా ఫీల్ మంచిగా ఉంటుంది. అబ్బా సుమిటాక్స్ ఒరిజినాలిటీ వచ్చేసింది. ఇంగ్లీష్ లో తిట్టాలంటే చాలా ఇంగ్లీష్ లో ఎలా ఇంగ్లీష్ లో తిట్టినా మనకు ఆ ఫీల్ రాదు. తెలుగులో తిడితే కింద లేయర్ నుంచి వస్తుంది మాట, నాటుగా ఉంటది మన లాంగ్వేజ్ తిట్టాలంటే.
సరే ఇక్కడికి వచ్చిన తర్వాత కొలీగ్స్ అంతా ఉంటారు కదా, వాళ్ళు ఆబ్వియస్లీ తెలుగు మాట్లాడతారు. ఒక 100 పీపుల్ తెలుగు పీపుల్ ఉంటారు, మధ్యలో ఒక్క తమిళ పర్సన్ ఉంటే ఆబ్వియస్లీ తెలుగు వచ్చింది. అవును, ఏదో ఒకటి తోడా తోడా ఇగేస్తారు అంతే. అలా తన నేర్చేసుకున్నాను. ఓకే, ఏదైనా చిన్న ఫన్ ఇన్సిడెంట్ చెప్పండి, మీకు మీ హస్బెండ్ కి ఏదైనా ఫైట్ అయితే ఎట్లుంటుందో? ఫైట్ అంటే ఫైట్ గురించి కాదు కానీ, ఫైట్ అంతా లేదు. ఫస్ట్ లో దీనికి తెలుగు సరిగ్గా వచ్చేది కాదు కదా. మనం ఏమన్నా మీరు ఎలా ఉన్నారంటే బాగున్నారా అని అడుగుతాం కదా. దీనికి అది బాగున్నారా అనే వర్డ్ అర్థం కాక అందరినీ తిన్నారా అని అడిగారు. ఎందుకు తిన్నావా అని అడుగుతున్నావు అందరినీ అని అంటే, తిన్నావా అంటే అదేంటి అలా అడిగితే తప్ప, హౌ ఆర్ యు అని అడగడం తప్ప ఏంటి మీ తెలుగులో అంటే, తిన్నావా కాదు అది బాగున్నారా అని చెప్పి అడగాలి అంటే కమ్యూనికేషన్ పోయింది. అది ఆ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది అనమాట. ఓకే, నవ్వుకుంటుంటారా ఇదేంటారు బాబు మా హస్బెండ్ కి తెలుగు నేను నేర్పిస్తున్నా అని? తను నా దగ్గర నుంచి కంటే ఇన్స్టాగ్రామ్ లో మీమ్స్ ఉంటాయి కదా, అందులో చూసి బాగా నేర్చుకున్నట్టు. ఓ మై గాడ్, మీమర్స్ మీ వల్ల ఇదంతా. ఆ మీమ్స్ చూసి ఉంటాయి కదా, అందులో చూసి బాగా నేర్చుకున్నాడు అయితే తెలుగు. ఓకే, మరి ఆయన ఏం చేస్తారు జాబ్? తన కూడా సేమ్ సాఫ్ట్వేర్, హెల్త్ కేర్. ఓకే, సో మీ స్ట్రీమ్ కి తగ్గట్టుగా చూసారు, అందుకేనా అంత దూరం వెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది, అది కూడా ఒక రీజన్. ఓకే, మరి మీ చెల్లెలు ఎలా ఉంటారు మీ బావతో, సారీ మీ హస్బెండ్ తో? మంచిగానే ఉంటారు. ఆట పట్టిస్తుంటారా? తెలుగు రాదు కదా, ఆట పట్టిస్తుంటారు. తినేయమంటారు, క్వైట్ గా ఉంటాడు. అంతేలే, ఏం మాట్లాడినా ఏం అర్థం అవుతుందో, నేను మాట్లాడింది నాకే అర్థం కాదని ఎట్లుంటారేమో. వాళ్ళిద్దరు మంచిగా ఏడిపిస్తారు, తినే ఇంకా సైలెంట్ గా ఉంటాడు అనమాట, ఏమండు కూడా. ఓకే, మరి మీ డ్రీమ్స్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు, తక్కువ టైంలోనే మంచి రీచ్ వచ్చింది, ఎలా తీసుకున్నారు? అది నాకు అర్థం కాలేదనకండి, సబ్స్క్రైబ్ కొట్టిన వాళ్ళు ఎన్నికి వెళ్ళిపోతారు. అంటే ఫస్ట్ లో నిజంగా 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి చాలా టైం పట్టింది. 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి ఒక 6 months పడితే ఇప్పుడు 80K ఎంత ఉన్నారు, ఆల్మోస్ట్ 90K దగ్గర. అది రావడానికి 2 months పట్టింది. అదే నాకు అర్థం కావట్లేదు ఆల్గరిథం ఏంటో, ఆ యూట్యూబ్ ఆల్గరిథం ఏంటో. యూట్యూబ్ ఆల్గరిథం ఏం లేదు, మీకు కాంటెంట్ నచ్చింది, మీరు పెట్టే ఫుల్ లెంత్ వీడియో అయినా రీల్స్ అయినా ఇలాంటివి నచ్చాయి, నాకే సజెషన్స్ వచ్చాయి కదా. మరి ఈ యూట్యూబ్ గురించి చెప్పాలంటే నాకు జీరో నాలెడ్జ్. ఎందుకంటే ఇదంతా చూసుకునేది మా హస్బెండ్. ఎడిటింగ్ కానీ అంతా తనే చేస్తాడు. ఎడిట్ చేయడం, నువ్వు ఇలా ఎక్స్ప్రెషన్ ఇలా తీ, ఫుడ్ ఇలా తిను అని తనే చేసుకుంటాడు. మొత్తం ఎవ్రీథింగ్ తనే మేనేజ్ చేసుకుంటాడు. అంటే ఇక్కడ క్రియేటర్ ఆయన, యాక్షన్ మీరా? అంతే, కెమెరా ముందు ఉండేది నేను, వెనకొండి నడిపించింది మొత్తం తనే అన్నమాట. ఓకే, మొత్తం మీ మీదనే దోసేసింది, ఇట్లా అర్థం కాదు, ఎవ్రీథింగ్ ఆన్ యువర్ షోల్డర్స్. ఓకే, నేను ఓన్లీ ఈ కమెంట్స్ చూసుకుంటా ఉంటాను అనమాట. ఎందుకంటే కొన్ని తెలుగు వర్డ్స్ లో పెడతారు కదా, తనకి చదవటం రాదు కాబట్టి అది నేను చూసుకుంటాను అనమాట. ఓకే, మరి ఎక్కడికన్నా వెళ్తుంటే ఫ్యాన్ మూమెంట్స్ ఉన్నాయా? ఈ మధ్యన గుర్తుపడుతున్నారు, అక్కడ మా ఏరియా దగ్గర డిఎస్ఎల్ మాల్ అని ఉంటది, అక్కడ 2-3 గుర్తుపట్టారు ఒకసారి. మీరు సుమి టాక్స్ కదా అని చెప్పి. మా ఆఫీస్ లో అయితే ఇంకా ఫస్ట్ లో నేను ఎవరో కూడా తెలియదు, ఎవరికి వచ్చేదాన్ని, వర్క్ చేసుకునేదాన్ని, వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నారు. ఎవ్రీడే ఒక 10 members అయినా అడుగుతారు. మరి ఎట్లా మీ రియాక్షన్ ఏంటి? అంటే మాట్లాడాలనిపించింది కానీ ఎక్స్ప్రెస్ చేయలేము. మరి వాళ్ళది ఎలా తీసుకుంటారో తెలియదు, ఏమో కొంచెం పొగరా అని అలా తీసుకుంటారేమో తెలియదు. నేనైతే ఇంట్రోవర్ట్, ఏం మాట్లాడాలో నాకు తెలియదు, బట్ వీడియోస్ లో మాత్రం మాట్లాడుతూనే ఉంటారు, అంతేనా? అంతే. ఓకే, మరి అన్ని ఫుడ్స్ తింటుంటారు కదా, మరి మా సుమికి ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇష్టం. అట్లొద్దు, మీ ఫేవరెట్ ఫుడ్ అంటే చికెన్ బిర్యానీ అంటే ఇష్టం. చికెన్ బిర్యానీ ఏంటి హైదరాబాద్ వచ్చాక అయిందా, రాజమండ్రి నుంచి ఇష్టం. మా డాడీ తీసుకొచ్చేవారు అనమాట. మా డాడీకి చాలా ముస్లిం ఫ్రెండ్స్ ఉండేవారు, ఎక్కువ ఫ్రెండ్స్ ముస్లిం లో ఉండేవారు. వాళ్ళు మ్యారేజెస్ కి బిర్యానీ అది చేస్తారు కదా, అది తీసుకొచ్చేవారు. వాళ్ళకి రెస్టారెంట్ కూడా ఉందన్నమాట మా డాడీ, అక్కడ నుంచి కూడా తీసుకొచ్చేవారు. ఇంకా నాకు అలా ఇష్టం చికెన్ బిర్యానీ. ఓకే, బాగా క్రేజీ ఫ్యాన్ మూమెంట్ ఏంటి? అంటే అందరు గుర్తుపడుతున్నారు, ఓకే, బట్ మీకు బాగా రిజిస్టర్ అయిన మూమెంట్, అది ఫన్ అయ్యిండొచ్చు, సీరియస్ అయ్యిండొచ్చు, షాకింగ్ అయ్యిండొచ్చు. అంటే రియల్ లైఫ్ లో వచ్చి మీట్ అయిందా, కమెంట్స్ కాదు, రియల్ లైఫ్ లో అయితే ఇంకా అంతగా ఏం జరగలేదు. కానీ బాగా గుర్తుందంటే కమెంట్ లో అయితే మాత్రం చెప్పమంటే చెప్పండి. రాజమండ్రిలో రంభా ఊర్వశి థియేటర్ అని చెప్పి ఉంటది అన్నమాట, ఫేమస్ థియేటర్. దాని మీద నాకు వీడియో చేయాలనిపించింది, ఎందుకంటే ఒక చిన్నప్పుడు నాస్టాలజిక్ మెమరీస్ అనమాట. 90s కిడ్స్ ప్రతి ఒక్కరికి తెలుసు, అవి కనెక్ట్ అవుతాం, ఎందుకంటే మనం ఆబ్వియస్లీ 90s కిడ్స్ కదా. అప్పుడు అలాంటి థియేటర్స్ లో ఎవ్వరు సినిమాలు చూడడం మానేశారు, అందరూ ఐమాక్స్ వీటికే వెళ్తున్నారు అనమాట. ఎందుకో వీడియో చేయాలనిపించింది, చేసి పెట్టా. వాళ్ళు ఎవరు 80s జనరేషన్ అనుకుంటా,
కమెంట్ ఎంత ఒక ఎస్ఐ లాగా పెట్టారనమాట. మా ఓల్డ్ మెమరీస్ గుర్తు చేశారు. ఈ థియేటర్లో నేను ఎన్నో మూవీస్ చూసా. ఆ గోల్డ్ స్పాట్ అని ఒక డ్రింక్ ఉంటదంట, ఆయన అది మనకు కూడా తెలీదు. ఆ మెమరీస్ అవన్నీ షేర్ నాకు చాలా బాగా అనిపించింది. నా వల్ల తన చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి కదా, అది నాకు బాగా అనిపించింది. ఇలాంటివి చూసినప్పుడల్లా కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట. ఎక్కువగా ఎలాంటి కంటెంట్ చేయాలని మీకు ఇష్టం? నాకా 90s జనరేషన్ లో మనం కిడ్స్ ఎలా ఉండేవాళ్ళం, మనం చూసే సీరియల్స్ కానీ ఆ టీవీ షోస్, శక్తిమాన్, నాగమ్మ సీరియల్, పోకీమాన్. సార్ పోకీమాన్ కాదు, పెన్సిల్ తో డ్రాయింగ్ చేసి ఇట్లా వస్తుంటాడు, జీబూంబా. ఇవన్నీ ఈ టైప్ చేయాలి అని నాకు ఉండేది. అది ఇలా వెళ్ళిపోయింది అనమాట. అవి కూడా చేస్తా ఫ్యూచర్ లో. ఇవి కూడా చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తాను. అండ్ ఎటువంటి సజెషన్స్ వస్తుంటాయి మీకు ఎక్కువగా, ఇలాంటివి చేయండి అక్క, అలాంటివి చేయండి అక్క అని? సజెషన్స్ అంటే స్కిన్ కేర్ వీడియో చెప్పండి అంటారు. స్కిన్ కేర్ టు బి ఫ్రాంక్ నేను అసలు ఏది పాటించను. ఎందుకంటే నాకు సెన్సిటివ్ స్కిన్ అనమాట. ఏమి పడవు నాకు అంత త్వరగా. నేను న్యాచురల్ గానే వాడుకుంటా. స్కిన్ కేర్ గురించి చెప్పండి అని అడుగుతారు, నేను నిజంగా ఏమీ వాడను నేను. సో మా సుమి ఆర్గానిక్ అనమాట, అంతేగా? అంతే. ఓకే, మరి ఎండ్ ఆఫ్ ద డే మిమ్మల్ని సపోర్ట్ చేసే సబ్స్క్రైబర్స్ కానీ, మీ వీడియోస్ ఎక్కడెక్కడో చూసి మీకు బూస్టప్ ఇచ్చి ఎనర్జీ ఇచ్చే ఆడియన్స్ కానీ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి కంటెంట్ చేయడానికి ట్రై చేస్తా. ఇంకా చాలా ఉన్నాయి మైండ్లో, కానీ అవన్నీ షూట్ చేయడానికి టైం దొరకట్లేదు అనమాట. అంటే మండే టు ఫ్రైడే ఆఫీస్ ఉంటుంది, సాటర్డే సండే ఓన్లీ వీకెండ్ దొరుకుతుంది. పైగా మాది నైట్ షిఫ్ట్. అవును, మళ్ళీ మీరు మ్యారీడ్. నైట్ మార్నింగ్ అంతా పడుకుంటాం, నైట్ లేస్తాం. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాదు వీడియోస్ తీయడానికి. సో ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు ఇలా చేసుకుంటా ఉంటాం అనమాట. సో ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి, ఇంకా మంచి పొజిషన్ కి వెళ్ళాలనేది మీ అభిప్రాయం. బట్ హ్యాపీ అని అంటే బిగినర్ గా బాగా ఐఏఎస్ ఆఫీసర్ ఒక మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని మంచి పొజిషన్ లో ఉండాలని అనుకున్నారు, అది కూడా నాన్న కోసం. బట్ అదే నాన్నకి హెల్త్ బాగాలేని స్టేజ్ లో కూడా ఇదంతా కాదు, ఫస్ట్ జాబ్ చేసి కొంచెం ఇంట్లో ఫండింగ్ ఇస్తే ఆయనకి నేను పెద్ద కొడుకులాగా ఉంటానని అనుకున్నారు. బట్ మీ మోటివేషన్ కానీ, మీ ఫ్యామిలీ పట్ల మీకు ఉన్న గౌరవం కానీ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. యాజ్ అ యూట్యూబర్గా కూడా చాలా మంది రెస్పెక్ట్ కూడా మీరు పొందుతున్నారు. మీరు ఇలాగే ఇంకా సుపీరియర్ స్టేజ్కి వెళ్ళి చాలా మంది ఆడియన్స్ని దోచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూసారు కదండి, సుమి టాక్స్ ఆల్రెడీ మనం చూస్తూనే ఉంటాం యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా. సో లేటెస్ట్గా వచ్చినా సరే తన ఇంపాక్ట్ అనేది వీడియోస్ మీద ఎలా ఉందనేది మీరు ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చూసిన అర్థమవుతుంది. మరి ఈ అమ్మాయి చెప్పిన మాటలు విన్నాక, సుమి టాక్స్ ఛానల్ మీరు ఎవరైనా చూస్తుంటే ఈ ఇంటర్వ్యూలో తను చెప్పిన మాటలు విన్నాక మీకేమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.